హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాష్ అండ్ మీ టాక్స్. ఇట్స్ మీ కుమారి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మోటివేషనల్ వ్లాగ్ అండి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటారు. కానీ యూట్యూబ్ క్రియేట్ చేశాక మన వీడియోస్ మనం ఫేస్ కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకుని చాలామంది ఆగిపోతారండి. మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలనుకుంటే ముందు వాళ్ళు వీళ్ళ గురించి మనం ఆలోచించకూడదండి. మనకు నచ్చినట్టుగా మనం మూవ్ ఆన్ అవ్వాలి. మనం ఎప్పుడైనా సరే మనం ఆలోచించుకోవాల్సింది మన ఫ్యామిలీ గురించి మాత్రమే. పెళ్ళయ్యాక హస్బెండ్ ఫ్యామిలీ గురించి, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి, పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించుకుంటామండి. అయితే నేను యూట్యూబ్ అనేది ఇది నా ఫస్ట్ ఛానల్ కాదండి. నేను ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక కొన్ని రోజులు నేను రన్ చేశాక దాన్ని నేను ఆఫ్ చేశాను. ఎందుకంటే తర్వాత నా పర్సనల్ లైఫ్ ఇష్యూస్ వల్ల ఆఫ్ చేశాను. నా ప్రెగ్నెన్సీస్ నా ఇంకా అన్నీ పోస్ట్‌పోన్ డెలివరీ అవన్నీ అయ్యాక ఇంక స్టార్ట్ చేసుకుందానికి ఆఫ్ చేశాను. కాకపోతే ఆ ఛానల్ ఏమైందంటే నేను ఆ ఛానల్‌లో కొన్ని అంటే వ్లాగ్స్ ఎటువంటివి పోస్ట్ చేసేదాన్నంటే మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ గురించి అలాగ నా ఫేస్ కనిపించకుండా నేను వ్లాగ్స్ అనేది పోస్ట్ చేసేదాన్ని. నాకు కొంచెం టైలరింగ్‌లో కూడా గ్రిప్ ఉందండి. ఆ టైలరింగ్ వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేద్దాం కదా అనుకుని నేను ఇంకా ఆ ఒపీనియన్‌తో ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఆ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికీ నేను చెప్పలేదండి. మా అత్తయ్య గారికి కానీ, మా మావయ్య గారికి కానీ ఎవరికీ నేనైతే చెప్పలేదు. చెప్పకుండానే స్టార్ట్ చేశాను. అందుకే నేను ఆ ఛానల్‌లో నా ఫేస్ అయితే కనిపించకూడదని అనుకున్నాను. కాకపోతే ఈ ఛానల్ అయితే నేను అందరికీ చెప్పి స్టార్ట్ చేశాను. ఆ మిస్టేక్ నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. కానీ మా అత్తయ్య గారు, మా మావయ్య గారు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేశారు. అందువల్ల నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయగలిగాను. నాలాగా మీరు కూడా చెప్ప చెప్ చెప్పకూడదు స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా కాకుండా చెప్పి స్టార్ట్ చేయండి. చెప్పి స్టార్ట్ చేస్తే మీకు కూడా వాళ్ళకి చెప్పాము కదా, చెప్పే స్టార్ట్ చేస్తున్నాను కదా అనే ధైర్యంతో మీరు స్టార్ట్ చేయగలుగుతారు. ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. అయితే ఈ వీడియో ఎందుకంటే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇలా ఫీల్ అవ్వడం వల్ల స్టార్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా స్టార్ట్ చేయండి. అంటే స్టార్ట్ చేయగానే సక్సెస్ అయిపోతారు అన్నది కాదండి ఈ వీడియో చెప్పేది. స్టార్ట్ చేశాక మన వీడియోస్ పోస్ట్ చేశాక కొన్ని రోజులు టైం పడుతుందండి. కొంతమందికి నెల పట్టొచ్చు, కొంతమందికి 3 నెలలు పట్టొచ్చు, కొంతమందికి 5 నెలలు పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం కూడా పట్టొచ్చు. 3 సంవత్సరాలకు కూడా ఛానల్ మోనిటైజేషన్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. మనం సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతాము. చాలామంది ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ మనీ గెయిన్ చేయాలని అనుకుంటారు. అయితే అలా కుదరదు. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అలా చాలా సెర్చింగ్ అయితే చేస్తారు. అలా అయితే కుదరదండి. కుదరక ఇంక అలాగా ఇంట్లోనే ఏమీ లేకుండా ఏ వర్క్ లేకుండా ఇంట్లోనైతే ఉండిపోతారు. నేను కూడా చదువుకున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి. అయితే నేను కొన్ని రోజులు జాబ్ అయితే చేశాను. హైదరాబాద్లో ఉండేవాళ్ళం. హైదరాబాద్లో నేను జాబ్ అయితే చేశానండి. చేశాక ఇంకా ఇక్కడ భీమవరం వచ్చేసాక ఇంకా హౌస్ వైఫ్‌గానే ఇంట్లోనే ఉండిపోయాను. అలా ఉండిపోతుంది ఎందుకని చెప్పి నేను ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఆ ఛానల్‌ని నేను నిలబెట్టుకోలేకపోయానండి. అయితే నేను చేసిన మిస్టేక్స్ కొన్ని కూడా ఉన్నాయి. నేను గూగుల్‌లో సెర్చ్ చేసిన ఫొటోస్ స్క్రీన్‌షాట్ తీసి దాన్ని ఎడిట్ చేసి ఛానల్‌లో పెట్టడం ద్వారా కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినాయండి. తర్వాత కొంతమంది సీరియల్స్ చేస్తున్నారు. సీరియల్స్ చేస్తుంటే వ్యూస్ బాగా వస్తున్నాయని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి అలా కొన్ని సీరియల్స్ కూడా చేశాను. దానివల్ల కూడా కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. దానివల్ల నా ఛానల్ అనేది పోలేదండి. ఉన్నది కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇంక నేను దాన్ని మళ్ళీ రీయూజ్ చేసినా సరే అది మోనిటైజేషన్ అవ్వదు అన్న భయంతో నేను ఆ ఛానల్‌ని వదిలేసి నేను కొత్తగా న్యూ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్ పర్వాలేదండి. నేను స్టార్ట్ చేసి 3, 4 డేస్ మాత్రమే అయ్యింది. అంటే నాలాగా చాలామంది ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వీడియో స్కిప్ చేసేయండి. అయితే ఛానల్ స్టార్ట్ చేశాక వెంటనే గ్రోత్ అయిపోతారు, వెంటనే హై లెవెల్‌కి రీచ్ అయిపోతారు అన్నదైతే కాదండి. స్లోగా గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది. ముందైతే మీరు అయితే ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు కాబట్టి స్లోగా స్టార్ట్ చేయండి. ఒక వీడియో అయితే పోస్ట్ చేయండి. అక్కడే మీకు నమ్మకం అనేది వస్తుంది. ఓకే, నా ఛానల్ గ్రోత్ అవుతుందన్న నమ్మకం అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయాలి కదండీ! దేనికైనా సంకల్పించామంటే ముందైతే మనం ఆ పనిని మొదలుపెట్టాలి. మొదలు పెడితేనే కదా అది ఎంతవరకు వెళ్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎవరు కూడా
వాళ్ళ గురించి ఆలోచించి మీ లైఫ్ని మీరు ఇలా ఇంట్లోనే ఉండిపోయి పాడైతే చేసుకోవద్దండి. మీరు అందరికీ ఉంటుంది లైఫ్లో గ్రోత్ అవ్వాలని, అలాగే నాకు కూడా ఉంది, మీకు కూడా ఉంటుంది. మీరు కూడా ఏదో ఒక సోషల్ మీడియాలో ఇలా యూట్యూబ్ అనే కాదు, ఇంకా చాలా అయితే ఉన్నాయి సోషల్ నెట్వర్క్స్. మనం అందులో కూడా గ్రోత్ అవ్వచ్చండి. అయితే యూట్యూబ్లో వచ్చేసి షార్ట్స్, మనం లాంగ్ లెంత్ వీడియోస్ రెండు పోస్ట్ చేసుకోవచ్చండి. షార్ట్స్ అయితే 1 మినిట్లో పోస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ లెంత్ అయితే చాలా, అంటే మన వీడియో లెంత్ బట్టి మనం పెట్టుకోవచ్చండి. ముందైతే షార్ట్స్ అయితే పోస్ట్ చేసుకోండి మీరు యూట్యూబ్ క్రియేట్ చేశాక. అప్పుడు మీకు అంటే కొంచెం నమ్మకం అనేది వస్తుంది. ఓకే, నేను చేయగలను, ఓకే అన్న నమ్మకం అయితే వస్తుంది. అప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. పెరిగి మీ ఛానల్ అయితే స్టార్ట్ మీకు ఛానల్ అయితే కొంచెం గ్రోత్ అవుతుంది అని కనిపించే కొద్దీ మీకే అనిపిస్తుంది, ఓకే నాకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి కదా, నేను ఇంకా వీడియోస్ పెడితే బాగుండు, ఇంకా ఛానల్లో ఇంకా లాంగ్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుండు అన్న థాట్ మీకే వస్తుంది. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటారు, ఇంకా ఆపరండి. ఎవరు చెప్పినా ఆపరు. ఇంకా మీకు కూడా ఇంకెవరేమన్నా మీరే పట్టించుకోరు. ఒక్కసారి స్టార్ట్ అయితే చేయండి, మీకు అంతా బాగుంటుంది. లైఫ్లో ముందుకెళ్ళడానికి అనేది ఉంటుందండి. ఒక్కసారి ఛానల్ మోనిటైజేషన్ అయ్యిందంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఇంకా ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలంటే ముందుగా నుండి 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ చేయాలి, 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలండి. అప్పుడే మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది. ఇలా రీచ్ అవ్వాలంటే మనం మంచి కంటెంట్తో అయితే మన వీడియోస్ అయితే పోస్ట్ చేయాలండి. పోస్ట్ చేస్తే మన వాచ్ అవర్స్ అనేవి మనకి పెరుగుతాయి. సబ్స్క్రైబర్స్ కూడా మనకి పెరుగుతారు. మనం తెలిసిన వాళ్ళు చాలామందే ఉంటారు, అంటే మన ఫేస్ తెలిసిన వాళ్ళు. ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఉండరు కదా. మనం ఒకవేళ మనం తెలియకపోయినా సరే మన వే ఆఫ్ టాకింగ్ నచ్చుద్ది కొంతమందికి మన వీడియోస్ నచ్చుతాయి. అలా కూడా మన సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మనకి వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి. అలా అయితే మనం గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అంతేగాని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మనం చేసి చెప్పామనుకోండి, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారే కానీ మన వీడియోస్ అయితే చూడరు. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదండి. కాబట్టి మీరు కూడా ఎటువంటి మాటలు పట్టించుకోకుండా మీ ఫ్యామిలీ గురించి అయితే ఆలోచించి మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుందంటే, వన్స్ సక్సెస్ అవ్వారంటే లైఫ్ బాగుంటుంది. ఒకవేళ మీ లైఫే కాదు, ఒకవేళ మీ పిల్లలు ఉన్నా సరే మీరు క్రియేట్ చేసిన ఈ యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళు రన్ చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళకు కూడా లైఫ్లో మంచి పొజిషన్కి అయితే వెళ్ళగలుగుతారండి. మీరు చూసే ఉంటారు, యూట్యూబ్ ద్వారా చాలామంది క్రియేటర్స్ ముందుకు వెళ్ళారు. చెప్పుకోవాలంటే భవానీ పాఠశాల, మా మమ్మీ టాక్స్, ఇలా చాలానే అయితే వీడియోస్ ఉన్నాయండి. భవానీ పాఠశాల గురించి చెప్పాలి, నాకు అది చాలా ఇష్టము. ఆ ఛానల్ అంటే చాలా బాగుంటాయి వీడియోస్ అవి కూడాను. నాకు నేను మోటివేట్ అయ్యిందంటే నేను ఆ ఛానల్ ద్వారా ఆమె ద్వారానే మోటివేట్ అయ్యానండి. మోటివేట్ అయ్యి ఇంక నేను ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు కూడా నాలాగే మోటివేట్ అయ్యి ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోండి, అంతా బాగుంటుంది. ఛానల్ స్టార్ట్ చేశాక కూడా మీరు మళ్ళీ ఓకే వ్యూస్ రావట్లేదు కదా అని చెప్పి మీరు ఛానల్ ఆఫ్ చేయొద్దండి. మీరు వ్యూస్ రావట్లేదు కదా అని ఆఫ్ చేశారనుకో, మనకి వైరల్ ఒకే ఒక్క లక్కీ వీడియో ఉంటుందండి. నేను పోస్ట్ చేయగానే అమ్మయ్య ఇంక వ్యూస్ రావట్లేదా అని అనుకుని మనం డిస్కరేజ్ అయ్యే లోపల ఆ ఒక్క వీడియో వైరల్ అయిపోతూ ఉంటుందండి. వైరల్ అయిపోయి మీకు మోనిటైజేషన్ అవును. కాబట్టి ఛానల్ స్టార్ట్ చేసాక అసలు ఎట్టి పరిస్థితుల్లోనే వదలొద్దండి. ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరు ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు. మిస్టేక్స్ చేయకుండా మీ ఛానల్ అనేది రన్ చేసుకోండి. రన్ చేసి సక్సెస్ అయ్యేలా చూడండి. ఇలా మోటివేషన్ చేయడం కోసమే నేను ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను. కాబట్టి మీరు నా వల్ల ఏమన్నా మోటివేట్ అయితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.